సాయంకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పరిశుద్ధానికి వందనాలు. సాయంకాల సమయం ఉంది ప్రభువా తండ్రి, మేమందరం కూడి చేరి ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఉదయకాలంలో ప్రభువా తండ్రి, నీ ముఖ కాంతిని మా మీద ఉదయింపజేసిన దేవా, నీ సన్నిధిని కాంతిని ప్రభువా తండ్రి వాక్యం ద్వారా మా జీవితాల్లో ప్రభా నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రాలు. దాన్ని పాడుతున్న పాటల ద్వారా ఈ నామం మహింపరచబడాలి. అదేవిధంగా ప్రభువా తండ్రి, మేమందరం కలిసి ఆరాధన చేసినప్పుడు ప్రభా నీ నామం మహింపరచబడాలి, నీవు గణపరచబడాలి. పరిశుద్ధి నిత్యం వేల అద్భుతాలతో కొనియాడబడుతున్న నా తండ్రి, మేమందరం కలిసి ప్రభా పరిశుద్ధిని స్తుతించినప్పుడు ప్రభా మా యొక్క ప్రభా తండ్రి స్తుతి నైవేద్యం అందుకోమని అడుగుతున్నాం. మేము చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యంగా ప్రభా మీరు ప్రభా అందుకోమని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభా తండ్రి వాక్యోపదేశకులు దైవ సేవకుల్ని ప్రభా తండ్రి మా అందరితో ప్రభా తండ్రి నీవే మాట్లాడి నడిపించమని అడుగుతున్నాం. రెండంతల ఆత్మను ఆయనకి దయచేసి ప్రభా తండ్రి ప్రభా అనేకమైన విషయాలు మాకు ప్రభా తండ్రి బోధిస్తున్న దేవా ప్రభా మా జీవితాలు సరిచేసుకోవడానికి ఇచ్చే వర్తమానం బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ యొక్క కూడిక, ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో వారు ముందుకు వచ్చినట్లయితే ప్రత్యేకమైన పాట పాడి దేవుని మహింపరుద్దాం. నాతో కలిసి పాడి మీ అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహింపరచవలసిందిగా మనవి చేస్తున్నాం. అందులోకి వచ్చిన పాట రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానని పాట పాడుతూ దేవుని మహింపరుద్దాం. మాతో కలిసి మీరు కూడా పాడి దేవుని మహింపరచవలసింది మనం చేస్తున్నాం. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి
ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హృదయమయపడతాం. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచేస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టం. ఆయన మించిన దేవుడు ఎవరు లేడు కనుక తీర్మానంతో పాడదాం. ఊపిరి ఆగే వరకు నీతో జీవిస్తానయ్యా, పాడి దేవుని పని పడతాం. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచూస్తా. పడదాం. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచూస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండవదిగా దీవించావే సమృద్ధిగా అని పాట పాడుతూ దేవుని మహింపరుద్దాం. అంతా కలిసి పాడు దేవుని మహింపరచవలసి మనం చేస్తున్నాం. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయ్యా చీకటిలో అగ్ని సంభమైన తడుపుమయ్యా జీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. దీవించిన దేవుడు, ఆయన లేకుండా మనం ఉండలేము. నీ ప్రేమ లేకుండా జీవించలేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచిన దేవా, నేను నడిచే దారిలో నాకు తోడుగా ఉన్న ప్రభువా, ఊహలలో నా ఊసులలో నా ధ్యాస భాష అయిన దేవా, శుద్ధతలో పరిశుద్ధతలో నేను పోలిన నీళ్ళు సాగమని చెప్పిన దేవుని ఆరాధన. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ తోడే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస భాసమైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నేను పోలిన నీడ సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. ఆయన మన పట్ల చూపిస్తున్న జాలికి కొరత లేదు. సమృద్ధి జీవం వచ్చిన దేవుని ఆరాధిద్దాం. కన్నీరు తుడిచిన దేవుడు, కన్న తల్లిలా కొదువంతా తీర్చిన కండ తండ్రిలా మన దేవుడు, ఆశలలో నిరాశలలో నీకున్నాను, పోరులో పోరాటంలో ఉన్న పక్షంలో ఉన్న దేవుని స్తుతిద్దాం. మనసారా దేవుని స్తుతిద్దాం. మాతో కలిసి పాడి దేవుని మనం పరిచయం మనం చేస్తాం. కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొలతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో
సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా నీలోనే ఆనందం అని పాట పాడుతూ దేవుని మహింపరుద్దాం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతనే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతనే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. లోకమంతా కుమారుని తెలుసుకొని తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తిరిగి వచ్చాడు. మన కొరకు నిరీక్షించే మన దేవుడు మనకి ఇంకా మిగిలి ఉన్న దేవుడు. ఇటువంటి దేవుడు స్తుతిద్దాం. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతనే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతనే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఏ ప్రేమ ఆయన ప్రేమకు సాటి రాదు, ఎన్ని ఉన్నా ఆయనతో సరి అది కాదు. మరువని ప్రేమను స్తుతిద్దాం.
పంచుకున్న ప్రేమ చూపించారు. ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతనే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతనే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. కీర్తన గ్రంథం నుండి 83వ కీర్తన 11 నుంచి చివరి వరకు మనం వదిలింటున్నాం. ప్రభుదాస్ గారు ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. కీర్తనల గ్రంథము 83వ కీర్తన 11 నుంచి చివరి వరకు ప్రభుదాస్ గారు ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. ఆయన చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. దేవాది దేవునికి అతి శ్రేష్ఠుడు పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఈ సాయంకాల సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మరి లేఖనాల్లో ఉన్న కీర్తనల భాగం నుండి 83వ కీర్తన 11వ వచనం నుండి చివరి వరకు కూడా ఉత్తరంగా చదువుకున్నాం. ప్రియులారా, ఈ చదివే ముందు నాకు ఒక చిన్న విషయం చెప్పాలని ఆలోచన వచ్చింది. దయచేసి మరి పాస్టర్ గారు ఏమైనా అవకాశం ఇస్తే మాట్లాడతాను. అంటే ఏంటి ఆలోచన అంటే, మరి ఈ ఇమ్మానుయేలు సంఘానికి నేను 5 ఏళ్ళు అయింది వస్తూనే ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో ఈ సాయంకాల సమయంలో రావడం అనేది నాకు ఇది చాలా గొప్ప అద్భుతమైనటువంటి అని నేను అనుకుంటున్నాను. దేవుడు నాకు ఈ సాయంకాల సమయంలో ఇచ్చిన ఈ అదృష్టాన్ని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను రాలేదు. ఉదయం పూటే ప్రతి ఆరాధనకే నేను ఉదయమే. ఇందులో మరి దేవుని బిడ్డలు చాలామంది నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇండియన్ పంక్చువల్ టైం మెయింటైన్ చేయడం లేదు. మన ఇండియా టైం 10 అంటే 12కి వస్తాం.
చాలా తప్పు. ఏ విషయంకైనా వెనకెళ్ళండి. ఒక వివాహం జరిగింది, వివాహ కార్యానికి మనం వెళ్తున్నామంటే ఉదయం 10 గంటలకి క్రైస్తవ మ్యారేజ్ 10 గంటలకంటే మనం 8 గంటలకు 9 గంటలకల్లా అక్కడ అటెండ్ అయ్యి ఉంటున్నాం. మరి అంత సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆ కార్యక్రమంకి వెళ్తున్నప్పుడు మరి ఇది అంతకంటే గొప్ప కార్యం, అంతకంటే చాలా విలువైనది, ఆశీర్వాదకరమైనది. ఇది పరలోక రాజ్యంలో మనందరం కూడా జీవించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. అది మనం పాడు చేసుకుంటున్నాం. నేను ఇప్పుడు వచ్చి కూర్చున్న తర్వాత మరి చాలామంది క్వైర్ పార్టీ వారు కూడా పాటలు పాడేవారు రావడం లేదు. అయితే దేవుడు ఈ సంఘానికి ఒక మంచి గాయకుడిని మన మధ్యలో నిలబెట్టారు. ఆ గాయకుడు ఎవరనంటే పాస్టర్ మరి బెన్నీ ఇమ్మానుయేల్ గారు. ఈయన బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. సరే, మరి ఇక చెప్పుకుంటూ బోల్డ్ అని ఆలోచనలు వస్తాయి, అక్కడ ఆపేద్దాం. దయచేసి ప్రతి ఆదివారం కూడా నేను చూస్తాను. అయితే అందులో నేను కూడా ఒక మెంబర్నే. నేను మీకు చెప్పి నేను కూడా తప్పు చేస్తున్నాను, నేను కూడా ఒప్పుకోవాలి. మీ దగ్గర కాదు, దేవుని దగ్గర. కాబట్టి మనం ఒక 10 గంటలకు ఆరాధన అంటే అట్లీస్ట్ 10 నిమిషాల ముందైనా మనం దేవుని మంగళంలో నిలబడాలి. అది ఆశీర్వాదకరం. దైవ సేవకులు వాక్యం చెప్తేనే ఆశీర్వాదం అని మనం అనుకోకూడదు. 10 నిమిషాల ముందు వచ్చి నువ్వు మందిరములకు తల వంచి ప్రార్థించుకున్నది ఆశీర్వాదకరమని ప్రియమైన సంగమా నేను మీకు హెచ్చరిస్తున్నాను. సో ఇక బట్టి మనం అటువంటి తప్పిదమని నేను చెప్పను. సమయపాలన చాలా అవసరం. ఎందుకంటే సేవకులకు కూడా మనం సమయం ఇవ్వాలి. ఆయన వాక్యం చెప్పడానికి కూడా ఇవ్వాలి. పాటలు పాడేవారికి సమయం ఇవ్వాలి. నేను ఒక ఉజ్జీవ సభలో ఒక సేవకుడైన మాట నేను మీకు జ్ఞాపకం చేసి నేను బైబిల్ ఉత్తర ప్రత్యం చదువుతాను. అందరూ చేరిపోయారంటండి. ఎవరో కొంతమంది రాలేదని చెప్పి పలానా ఆయన రాలేదు, పేరు పెట్టను, అది మనకి అవమానకరంగా ఉంటుంది కాబట్టి మరొక పాట పాడండి అని చెప్పారట. 10 మంది లేకపోతే 10 పాటలు పాడుతుంటే మన సేవకుడు ఎప్పుడు మనకు ప్రసంగం అందిస్తారు? కాబట్టి దయచేసి ఉన్న వాళ్ళతోనే నేను ఈ మాట చెప్పదలుచుకున్నాను. సమయపాలన దేవుని బిడ్డలకి చాలా అవసరం. కాబట్టి ప్రేమ తప్పు కంటే క్షమించండి, మీరు క్షమించాలి, దేవుడు కూడా క్షమించాలి. సరే, లేఖన భాగంలోకి వెళ్దాం. కీర్తనలు 83 11వ వచనం ఉన్నాయి, చివరి వచనం వరకు చదువుకుందాం. ఓరేబు జెబేబు అని వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకు చేయుము. ఓకే. ఓరేబు ఏయేబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము. జేబాహు సల్మోన్న అను వారికి చేసినట్లు వారి సకల రాజుకులను చేయుము. దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకుందుమని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడి తిరుగక ధూళి వలెను గాలి ఎదుట పగడకు వలెను వారిని చేయుము. అగ్ని అడవిని కాల్చునట్లు కారు చిచ్చు కొండలను తగులు పెట్టినట్లు తుఫాను చేత వారిని తరుమును. నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, వారు నీ నామమును వెదకున్నట్లు వారికి పూర్ణవనము కలుగు చేయము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక. వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా
అను నామము ధరించిన నీవు మాత్రమే స్వరవలోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదురు. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించబడును గాక. ఆమేన్. కొన్ని అక్షరాలు నాకు తడబడవుతుంది, ఎందుకంటే నాకు చిన్నరవ మాట్లాడిన తర్వాత నా బ్రీదింగ్ నా కంట్రోల్లో ఉండదు. నాకున్న పెద్ద ఒక సమస్య, ఎందుకు దయచేసి చదివే అక్షరాల లోపల ఉండి క్షమించండి. ఓకే, 2 నిమిషాలు దేవుని ఆరాధించుకుందాం. సో చాలామంది ఈరోజు ఏమైనా ఇబ్బందులతో ఇరుకులతో వచ్చారేమో నాకు తెలియదు, కానీ మీరందరూ ఈ స్థలంకి వచ్చినప్పుడు మన చింత యావత్తును ఆయన మీద మోపి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మన నష్టం ఏమీ లేదు, ఆయన సన్నిధిలో ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు, ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మన దిగులు లేదు, భయం లేదు, ఎందుకంటే ఎర్ర సముద్రం వంటి పరిస్థితి వచ్చినప్పటికీ, ఎరుక గోడలు వచ్చినప్పటికీ, సాతాను శోధించిన, శత్రువులు శాసించిన, భయపడక ముందుకు వారు ఏ విధంగా కొనసాగిపోయారు, మనం కూడా ఆ విధంగా కొనసాగిపోదాం. పాట పాడుతూ దేవుని, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా, ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా పాట పాడు దేవుని మహిమపడదాం. చప్పట్లు కొడదాం. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఓ ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఓ ఏ చింత లేదు, లేదు, ప్రభువే మనకుండగా. అప్పుడు కూడా ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పటికీ, ఎరుకో గోడలు అడ్డు వచ్చినప్పటికీ, సాతాను శోధించినప్పటికీ, శత్రువు శాసించినప్పటికీ భయపడక ముందు కొనసాగిపోయి, ఎందుకంటే మన దేవుడు బలవంతుడు, ఇమ్మానుయేలైన దేవుడు తోడుగా ఉన్న దేవుని స్తుతిద్దాం. ఎర్ర సముద్రం ఎదురొచ్చిన, ఎరుకో గోడలు అడ్డొచ్చిన, సాతానే శోధించిన, శత్రువులే శాసించిన, పడకు భయపడకు, బలవంతుడు నీకుండగా. ఓ నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే తోడుండగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఓ ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. పర్వతాలు తొలగిన, మెట్లు దద్దరిల్లిన, తుఫానులు చెలరేగిన, వరదలు ఉప్పొంగిన, మన ప్రభు యేసు ఒకరోజు తిరిగి రాని ఉన్న దేవుడు. అది నమ్మి యెహోవా సమకూర్చువాడిని ఆరాధిద్దాం. పర్వతాలు తొలగిన, మెట్టలు దద్దరిల్లిన, తుఫానులే చెలరేగిన, వరదలే ఉప్పొంగిన, కడకు నీ కడకు ప్రభు యేసే దిగి వచ్చుగా. నమ్ము ఇది నమ్ము, యెహోవా ఈరే కదా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా.
ఓ సోదరి యేసే మనకుండగా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా 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 చదువుకోండి. హల్లెలూయా ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఓ ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతుల ఆకాశం అయిపోద్ది. మన దేవుడు ఆయన మన కన్నీరు చూస్తున్న దేవుడు, కన్నీళ్ళు ప్రతి భాష బిందును తుడుస్తున్న దేవుడు. అటువంటి దేవుడు మన దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన మన కన్నీరు రాయనీయకుండా కాపాడుతున్న దేవుడు, చిరునవ్వుతో నింపుతున్న దేవుడు. కష్ట సమయంలో కూడా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు శాంతి సమాధానాన్ని ప్రసాదిస్తున్న దేవుడు మన దేవుడు. స్తుతిద్దాం, ఆత్మతో సత్యముతో దేవుని స్తుతిద్దాం. ముఖములో దుఃఖములు ఉండనీయక, కనుల వెంబడి కన్నీరు రానీయకుండా కాపాడుతున్న దేవుణ్ణి చప్పులు కొడుతూ దేవుని మహింపరుదాం. నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. చప్పలు కొడుతూ ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. మనం చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ఉన్న ప్రదేశాల్లో అవమానాలు, కుటుంబంలో అవమానాలు ఒకవేళ పడి ఉన్నామేమో, మన దేవుడు అవమానమును ఆశీర్వాదముగా మార్చే దేవుడు, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చే దేవుడు. మనం వేసిన ప్రతి అడుగుకు ఆయనే దీపం, ఆయనే వెలుగు, మన త్రోవలకు వెలుగైన దేవుడు. సరి అయిన త్రోవలు నడిపిస్తున్నాడు, చిత్త ప్రకారం నడిపిస్తున్న దేవుని ఆరాధిద్దాం. ప్రతి ఒక్క అవమాన స్థితిని జ్ఞాపకం చేసుకుని దాన్ని ఏ విధంగా దేవుడు ఆశీర్వాద స్థితిగా మార్చాడు, ఆత్మతో సత్యముతో ఆయన తలంచుకుంటూ పాడుదాం. నాతో కలిసి పాడి దేవుని ఆరాధించవలసిన మనం చేస్తున్నాం. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. సంతృప్తి లేని జీవితం,
ఇంతకాలం మనము సంపాదించిందంతా వ్యర్థమైపోతుందేమో. చెలుబడిన సంతృష్టిలో పడిపోయినటువంటి పరిస్థితులు దేవుడు ఎరిగిన దేవుడు. ఆయన సమృద్ధితో నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సన్నిధిలో సమృద్ధి మనకు కలుగుతుంది. ఈ పాడైపోయిన మురికి జీవితం నృత్యముగా మార్చి దేవుడి శుద్ధి దాని సభలు కొట్టి దేమై పరిస్థితాం. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు. నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. రెండు చేతుల ఆకాశం అయిపోతుందాం. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. అవునయ్యా, మాకు మురికి జీవితమును నృత్యముగా మార్చిన దేవా, పాపపు జీవితమును రక్షణ మార్గంలో నడిపించిన దేవా నీకు స్తోత్రములు. మేము వేస్తున్న ప్రతి అడుగుకు దీపముగా, మా త్రోవలకు వెలుగుగా నడిపిస్తున్న దేవా, నిందలన్నింటిని దీవెనలుగా మార్చబోతున్న దేవా, అవమానములు ఆశీర్వాదముగా మార్చబోతున్న తండ్రి నీకు స్తోత్రములు. కన్నులో ఉంటున్న కన్నీరు జారనీయక కునుకక కాపాడుతున్న దేవా, మా అందరికీ ప్రభా చిరునవ్వుతో నింపుతున్న తండ్రి నీకు స్తోత్రాలు. ప్రభా నీ శాంతి సమాధానము నీ సన్నిధిలో మేమందరం పొందుకోవడానికి కృప చూపించండి. వాక్యం వినబోతుండగా ప్రభు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం అందరికీ దయచేసి నడిపించమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీ ఒక్కడికి ఆరోపిస్తూ ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిన మనవి. ఇది వాక్యం కొరకిన సమయం. ఆలస్యం చేయకుండా ఈ సమయాన్ని మన దైవ సేవకులు, మన ఆత్మీయ తండ్రి, అభిషేక్తులు, సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ కె జయరాజయ్య గారికి అప్పగిస్తున్నాం. అందరూ ప్రేమపూర్వకంగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఉదయకాలపు ఆరాధనలు బ్రాంచ్లో బ్రాంచ్ ఆరాధన, రెండవదిగా పట్టణంలో మొదటి ఆరాధన, ఇది సాయంత్రపు కాలపు ఆరాధనలో మనం మధ్యకాలమున మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు తిమోతి మొదటి 2 పత్రికలు, తీతు పత్రిక మీద బైబిల్ క్విజ్ మరి ఇక్కడే సెంటర్గా మన సంఘంలో ఉన్న బిడ్డలు, పై సంఘాల్లో ఉన్న బిడ్డలు కూడా ఇక్కడే ఎగ్జామ్ సెంటర్గా ఎగ్జామ్ అయింది. అందరికి దానికి స్తోత్రం చెల్లిద్దాం. చాలామంది సిద్ధపడి మరి చక్కగా ఆన్సర్స్ అటెంప్ట్ చేశారు. వారికి ప్రత్యేకమైన దేవుని తెలియజేస్తున్నాను. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళ్దాం. మనం
147వ సంకీర్తన మనం ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తన గ్రంథం అనే ఒక గ్రంథం ఉంది. అనేకసార్లు మీకు చెప్పినట్టుగా బైబిల్ ఒక గ్రంథము కాదు, 66 గ్రంథాలు కలిగిన ఏకైక గ్రంథం ఏదైనా ఉన్నదంటే అది బైబిల్ మాత్రమే. ఏ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అనే పేరు లేదు, కానీ ఒక బైబిల్కి మాత్రమే పరిశుద్ధమైన గ్రంథం అని రాయబడ్డది. దీని గ్రంథకర్త పరిశుద్ధుడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుచున్న, దేవుని దూతలతో ఆరాధింపబడుచున్న ప్రభు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ కీర్తనని ఫ్యామిలీ సాంగ్ అంటే కుటుంబ కీర్తన. ఏ కీర్తన అండి ఇది? కుటుంబ కీర్తన. హల్లెలూయా. ఇది యాకోబు కుటుంబాన్ని ఉద్దేశించి, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబు కుటుంబం లేదా ఇశ్రాయేలు కుటుంబం. ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాలు. 12 గోత్రాలు ఒక గోత్రము యూదా గోత్రం. ఇది యూదా కీర్తనని, యాకోబు కీర్తనని, ఇశ్రాయేలు కీర్తనని, కుటుంబ కీర్తనని పిలువబడుతుంది. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది అంబికా దర్బారు బత్తి కాదు, కానీ కీర్తనల గ్రంథం. కీర్తనలు మనం ఎక్కువగా చదివితే ప్రార్థన అభ్యాసం మనం పొందుతాం. మనం భక్తుల ప్రార్థన, భగవంతుడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు జవాబు, ఈ రెండు ఇమిడి ఉన్నది ఏంటంటే కీర్తన గ్రంథం. క్రైస్తవులు ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కడ చిరిగిపోతుంది, మాసిపోతుంది అంటే కీర్తన గ్రంథమే. అనారోగ్యం వచ్చినా, ప్రయాణంకి వెళ్ళినా, ఏదైనా ఎక్కడ చదువుతామండి? కీర్తన గ్రంథం ఎక్కువ చదువుతాం. మిగతా గ్రంథాలు చదవకూడదని కాదు, కానీ ఎక్కువ చదువుతారు అంతే. హల్లెలూయా. ఈ 147వ కీర్తనలో మనం ధ్యానం చేయబోతున్నాం. అందరు బైబిల్ ఉన్నవారు తెరవండి. 147వ కీర్తన. ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150 కీర్తనలు ఉన్నాయి. దాంట్లో 147వ కీర్తన 2వ వచనం చదువుదాం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు. చాలండి. హల్లెలూయా. ఈ కీర్తనలోని మనం ఇప్పుడు చదువుతున్నాం, కానీ కీర్తనలు పాడేవారు. ఈ కీర్తనలో ఒక రకంగా ప్రార్థన ఉంది, స్తుతి ఉంది. ఇది పాట. హల్లెలూయా. దీంట్లో ఆ పాటలోని ఆ కీర్తనకారుడు ఏమని చరణం ఆలపించాడంటే, అక్కడ ఆ మాటలో మనం చూసాం కదా. ఏమని మాట చూద్దామా? మరొకసారి నేను ఆ మాట చదువుతాను. 147వ కీర్తన 2వ వచనం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. ఆమెను చెప్దాం. ఇల్లు కట్టేవాడు ఎవరు? దేవుడు. మేస్త్రా. చాలామంది సూక్తి ఉంది, మేడ కట్టడానికి మేస్త్రట, ముహూర్తం చూడడానికి శాస్త్రట. మేము ఈ ఇల్లు కట్టకముందు ఓ ఇల్లు కట్టారు. ఎవరన్నా మేస్త్రి. ఆ గృహప్రతిష్ఠకి పిలిస్తే ఇంకో మేస్త్రి అంటాడు, నేను కట్టిన ఇల్లు నేను చూడడం అంటాడు ఆయన. అంటే ఇల్లు ఎవరు కట్టారంటే మేస్త్రి కట్టాడు అంట. ఇంత చెప్పారు కదా మీరు కూడా. ఇల్లు కట్టువాడు ఎవరంటే బైబిల్ ఉంది, యెహోవా ఇల్లు కట్టించని ఎల్ల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అన్న మాట ఉంది. హల్లెలూయా. యెహోవా అంటే దేవుడు, ఉన్నవాడు, అనువాడు, సర్వశక్తి గల దేవుడు, సర్వ సృష్టికర్త, ఇల్లును కట్టువాడు. అందరూ ఆమెను చెప్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తలవాల్చుకోవడానికే ఈ భూలోకంలో స్థలం లేదు. నక్కలకి బొరియలు ఉన్నాయి, పక్షులకి
గూళ్ళు ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించడానికి సత్రంలో స్థలం లేదన్నారు. ఆఖరికి పశువుల శాలలోని జన్మించి పశువుల తొట్టిలో పడుకుని పెట్టారు. అయితే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమించి నమ్మిన వారికి మాత్రం ప్రభు ఏమి ఇస్తాడు? ఈ లోకంలో ఇల్లు ఇచ్చాడు. దానికి స్తోత్రం చెల్లుదా. ఈ లోక ఇల్లే కాదు, పరలోకంలో కూడా దేవుడు మనకి స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. మనకి ఇల్లును కడుతున్నాడు. దానికి స్తోత్రం చెల్లుద్దాం. నేనున్న స్థలంలో మీరును ఉండులాగిన అర్థమైందండి. మీ హృదయము కలవరపడని. ఇక్కడ ఇల్లు లేవా? ఇల్లు లేని వారు ఒకసారి చేయొత్తుంది. సొంత ఇల్లు లేనివారు, సొంత ఇల్లు, అద్దెళ్ళు ఉన్నాయి, సొంత ఇల్లు లేని వారు ఒకసారి చేయొత్తమా? సొంత ఇల్లు లేనివారు. అరలి ప్రభుత్వాలు మారినా చాలామందికి ఇంకా ఇల్లు రావడం లేదు. ఒకళ్ళు వస్తే ఉన్నవాడికి ఇల్లు ఉంటున్నాయి, లేనివాడికే మిగిలిపోతూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని మరి ఇల్లు కట్టువాడు ఎవరండి? యెహోవాయే. కుటుంబాలను కట్టువాడు కూడా ఎవరు? యెహోవాయే. ఏకాంగులను సంసారాలుగా చేయవాడు. హల్లెలూయా. కనుక 147వ కీర్తనలో రాయబడిన రీతిగా మనం దేవుని యొక్క మాట మనం చూసాం. దేనికి స్తోత్రం తెలుద్దాం. యెహోవాయే ఇల్లు కట్టువాడు. దేనికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. కనుక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రాయబడుతుంది యెహోవా యెరూషలేమును కట్టువాడు. యెరూషలేము దేనికి సాదృశ్యం అంటే దేవుని యెరూషలేములో ఏముంది? దేవుని మందిరం ఉంది. యెరూషలేము దేవుని యొక్క సంఘానికి, దేవుని బిడ్డలకి, సహవాసానికి సాదృశ్యం. కాబట్టి మనం ప్రార్థిస్తూ ప్రయత్నిస్తున్న దినాల్లోనే దేవుడు ఈ ఏంటండి యెరూషలేమును కట్టువాడు ఎవరండి? దేవుడే. అంటే మందిరాన్ని కట్టువాడు ఎవరు? దేవుడే. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. యెరూషలేమును యెహోవాయే కట్టువాడు. ఇశ్రాయేలీయులను పోగొచ్చేవాడు. మనం పిలుస్తూ వచ్చారండి ఆయన. ఇప్పుడు ఇలాగ ఈ పోగు వచ్చిందంటే ఎవరండి? దేవుని సంకల్పంలో మనం ఈరోజు ఈ సమయంలో, ఈ గంటల్లో, ఈ నిమిషంలో, ఈ స్థలంలో ఉండడం అనేది దేవుని సంకల్పం. అందరూ ఒకసారి ఇశ్రాయేలీయులను పోగొచ్చేవాడు ఆయనే, యెరూషలేమును కట్టువాడు కూడా ఆయనే అనే మాట మనం చూస్తున్నాం. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవునికి బిడ్డలు ఒకసారి మనము ఆలోచన చేస్తాం. దేనికి స్తోత్రం. కనుక ఈ మాటలో మనము గమనించిన విషయం ఒకసారి చూస్తాం. దేనికి స్తోత్రం. 13-14 చదువుతాను. నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు ఆయనే. ఆమేన్. రెండవది ఏంటంటే యెరూషలేమును, కుటుంబాన్ని, ఇల్లుని, మందిరాన్ని కట్టువాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చెదరని ఇశ్రాయేలీల్ని పోగు చేయవాడు. చెదిరిపోయారు. హల్లెలూయా. చెదిరిపోయిన వారిని కూడా పోగు చేయవాడు ఎవరండి? హల్లెలూయా. ఈ మందిరము కట్టినప్పుడు ఒక ప్రారంభం ఏంటంటే సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఆమెను చెప్దాం. కాబట్టి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. ఈ మందిరంలో ప్రార్థన ఉండాలి. ఈ ప్రార్థన సమస్త అన్ని జనుల కొరకైనా ప్రార్థనా మందిరముగా ఉండునుగాక. హల్లెలూయా. ఈ మందిరం ఒక ప్రేయర్ టవర్గా ఉండునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని వాక్యంలో సెలవిస్తుంది, నీ గుమ్మములు గడియలు బలపరచి ఉన్నాడు. దానికి స్తోత్రం తెలుద్దాం. ఇల్లుకి గుమ్మం అంటే ఏంటంటే ద్వారమా, తలుపా? ద్వారాలతో ఉన్న దానికి తలుపు వేసి, తలుపే సరిపోతుందా? తలుపుకి ఏం వేస్తామంటే
గడపెడతాం. గడపెడితే సరిపోతుందా? తాళం వేస్తాం. ఈతకాయ అంత ఇల్లున్నా తాటికాయ తాళం వేస్తాం. నీ గుమ్మముల కడియలు బలపరిచి ఉన్నాడు. దేనికి స్తోత్రం. అంటే అక్కడ ఏంటంటే నిన్ను కట్టువాడు ఆయనే. రెండవది వ్రాయబడుతుంది, నీ ఇల్లును కాపాడేవాడు, నీ కలిగినది కాపాడేవాడు, నిన్ను కాపాడేవాడు, నీ పిల్లలను కాపాడేవాడు ఎవరండి? ఆయనే. అందరికి దానికి స్తోత్రం తెలుద్దాం. కట్టువాడు, కాపాడేవాడు. కట్టువాడు మొదటి వచనంలో చూస్తే పోగు ఎవరండి? రెండవది కాపాడే వాడు. అందరికి దానికి స్తోత్రం తెలియదు. నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఎవరింటికి వెళ్తే అంత ఇల్లు తెలుసా? పెద్ద ఇల్లు, కానీ దాంట్లో ఉన్న వాళ్ళంతా ఇద్దరు లుక్కుమని. పిల్లలు ఎక్కడ ఉన్నారంటే చాలా సుదూర ప్రాంతంలో ఉన్నతమైన జాబులు చేస్తున్నారు. కొంతమంది దేశంలో ఉన్నారు, కొంతమంది రాష్ట్రంలో ఉన్నారు, కొంతమంది విదేశాల్లో ఉన్నారు. మంచిది. అయితే ఇక్కడ దేవుడు వాక్యం చెప్తుంది, నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం. నీ పిల్లలను ఆశీర్వదించేవాడు. మొట్టమొదట నిన్ను కట్టువాడు, నీకు ఇల్లు కట్టువాడు. దేనికి స్తోత్రం. ఇక్కడే కాదు, ఇక్కడ అక్కడ కూడా. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలియదు. అదేందండి, నీ గాయాలు కట్టువాడు. అదేందండి, నీ నోరును కట్టువాడు, నీ కళ్ళును కట్టువాడు, నీ చెవులను కట్టువాడు, నీ కాళ్ళను కట్టువాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుడు కట్టువాడు. రెండవది చూస్తే ఆయన నిన్ను కాపాడేవాడు. నీ గుమ్మములో పడి ఎంత సెక్యూరిటీ పెట్టినా, నైట్ వాచ్మెన్ ఉన్నా పోవలసింది పోతూనే ఉన్నాయి. కారణం ఏంటంటే కాపాడేవాడు ఎవరండి? దేవుడు. దేవుడు కాపాడకపోతే బైబిల్ ఉంది, యెహోవా పట్టణంను కాపాడనియల్లా దానికి కావలి కాయవారి మేలుకునిట వ్యర్థమే. కాపాడేవాడు ఎవరండి? దేవుడే. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. అది కుమార్తె అవ్వచ్చు, కుమారుడు అవ్వచ్చు. నీ పిల్లలు ఇంక చదువుతూ ఉండవచ్చు, అంగన్వాడీలో ఉండవచ్చు, లేకపోతే కేజీలో ఉండవచ్చు, పీజీలో ఉండవచ్చు. నీ మధ్య నీ పిల్లలను దేవుడు ఏం చేయబోతున్నాడు? ఆశీర్వదించి ఉన్నాడు. నెక్స్ట్, నీ సరిహద్దులలో చదవమ్మా. నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడు ఆయనే. నీ సరిహద్దులు, హల్లెలూయా, సరిహద్దుల్లో సమాధానము కలుగు చేయవాడు. మన సరిహద్దులు ఉన్నాయి కదండి. భారతదేశానికి సరిహద్దు ఏంటి? హిమాలయ పర్వతము, దక్షిణ హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం. చూసారా, మంచి సోషల్ స్టడీస్ మనం చిన్నప్పుడు చదువు తెలిసాం, కానీ ఇప్పటికీ జ్ఞాపకం ఉంచుకున్నారు ఎవరైనా మన ప్రియులు సుధాకర్ గారు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు దేశ సరిహద్దుల్లోని మరి ఎవరు బార్డర్లో ఉంటారు, కాస్తారు. అక్కడ ఉన్నారు వాళ్ళు. భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధాలు జరగకుండా జమ్మూ కాశ్మీర్. దేనికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ చెప్తున్న మాట, నీ సరిహద్దులలో సమాధానము కలుగుజేవాడు ఆయనే. హల్లెలూయా. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగుజేవాడు ఆయనే. హల్లెలూయా. కట్టువాడు, నిన్ను కట్టువాడు, నీ ప్రాణాన్ని కాపాడేవాడు. మూడవది నీ పిల్లలని ఆశీర్వదించేవాడు. నాలుగవది నీకు సమాధానం కలుగుజేవాడు. ఐదోదట చదవండి, మంచి గోధుమలతో మంచి గోధుమ పంటతో. పొల్లు గోధులు కాదండి, గుల్ల గోధుమలు కాదు, పుచ్చిపోయిన గోధుమలు కావు, నీటిలో వేసి తేలిపోయిన గోధుమలు కావు. ఎటువంటి గోధుమలు? పంజాబ్ గోధుమలతో, గట్టి గోధుమలతో. ఆయన ఏంటంటే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు ఆయనే. అంటే ఐదవది ఏంటంటే తృప్తిపరిచేవాడు. కొంతమందికి తృప్తి అనేది ఉండదండి. మన ప్రజలకి ఏంటంటే
అదే కడుపు నిండా కళ్ళు నిండవు. మన జిల్లా పట్ల సామెత ఒకటి ఉంది. ఏం పాట? మన అందరం ఒకే జిల్లానా? అదేందండి, కడుపు నిండా కళ్ళు నిండ. అర్థమైందండి. తృప్తి. నాకు అనేక సార్లు అడిగారు చాలామంది, మీ జీతం ఎంత అంటే సంతృప్తి అనివ్వండి. మళ్ళీ అడగడం మానేశారు. సంతృప్తికి మించిన జీతం లేదు, తెలుసా మీకు? కొంతమందికి లక్షలు వచ్చినా ఇంకా చాలదు చాలదు చాలదు. అదేంటండి, సంతృప్తికి మించిన జీతం ఉండదండి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. కాబట్టి 5 మాటలు చెప్పాను. ఒకటి, నిన్ను కట్టువాడు. రెండవది, నీ ప్రాణమును కాపాడేవాడు. మూడవది, నీ పిల్లల్ని ఆశీర్వదించేవాడు. నాలుగవది, నీ సరిహద్దుల్లో సమాధానము కలుగుతాడు. 5, మంచి అంటే తృప్తిపరిచేవాడు ఆయనే. నిన్ను తృప్తిపరిచేవాడు ఆయనే. కాబట్టి ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి 91వ కీర్తన 10వ వచనంలో చూస్తే అక్కడ రాయబడుతున్న మాట, దానికి స్తోత్రం చెల్లిద్దాం. 127వ కీర్తన, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఆమె చెప్దాం. అదేంటంటే, ఏ తెగులు నీ గుడారమును సమీపించదంటే ఆయన అంత ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఆయన మనల్ని కాపాడేవాడు. అందరూ ఆమె చెప్దాం. హల్లెలూయా. నీ గుమ్మముల గడియలు ఒకసారి నువ్వు తాళం వేసినా తాళం అయిపోయినా గడి. మన సందర్లో అప్పుడప్పుడు తాళం వేయం, వేసామనుకుంటాం, గ్యాస్ ఆపామనుకుంటాం, ఆపం. అలాగా మోటార్ ఆపామనుకుంటాం, మోటార్ అలా రన్ అవుతూనే ఉంటుంది. అర్థమైందండి. అయినా కూడా ఏంటంటే దేవుడు కాపాడేవాడిగా ఉన్నాడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. అర్థమైందండి. నీ డేరాలో క్షేమ నివాసం ఉండు. నీ వస్తువులు లెక్క చూడగా ఏది పోదు. అందరూ ఆమె చేద్దాం. కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదాలు అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఇదే కాకుండా ఇంకొక మాట కూడా మనం చూద్దాం. 19వ వచనం, 147వ కీర్తన 2వ వచనం చదివాం, 13, 14 చదివాం. 19వ వచనంలో ఒక మాట ఉంది. ఆయన తన వాక్యను యాకోబుకు తెలియజేసాను. తన కట్టడలను. చాలండి. వాక్ అంటే వాక్యం అంటే ఎవరి దగ్గరికి వచ్చిందండి? యాకోబు దగ్గరికి వచ్చింది. నీ వాక్కును యాకోబుకి తెలియజేసాను. వాక్కును కూడా ఇచ్చేవాడు ఆయనే. అందరూ ఆమె చెప్దాం. వాక్కు ఇచ్చేవాడు ఎవరండి? కొంతమంది అంత మగమాటం అంటే అంత భయంతో ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే ధైర్యంగా మాట్లాడుతున్నారు. అందరూ ఒకసారి దానికి ఉలుకు పలుకు లేని వారు మాట్లాడుతున్నారు. ప్రార్థన చేయని వారు ప్రార్థన చేస్తున్నారు. బైబిల్ చదివిన వారు బైబిల్ చదువుతున్నారు. హల్లెలూయా. మందిరానికి రాని వారు మందిరానికి వస్తున్నారు. మనం ఆల్రెడీ పేర్లు ఎంతమంది వచ్చారు? ఆరాధనకు వచ్చిన జనం వచ్చారు. అందరూ దానికి స్తోత్రం తెలుద్దాం. వచ్చినా తెలుస్తుంది. హల్లెలూయా. పగలే వెన్నెల అని పాట ఎప్పుడో విన్నాం మనం. పగలే వెన్నెలట. కానీ ఇక్కడ చూస్తే రాత్రే పగల్లాగా ఉంది, అంధకారమే మధ్యాహ్నంలాగా ఉంది. హల్లెలూయా. కాబట్టి చరిత్రను తారుమారు చేసేవాడు మన దేవుడు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. వాక్యం ఇచ్చేవాడు. తన వాక్కును పంపి బాగు చేశాడు. ఒకసారి అంత ఆపద వస్తుందని తెలుసా? అర్ధరాత్రిలో ఫోన్ వస్తుంది, మనం వెళ్ళలేము, వాళ్ళు రాలేరు. ప్రభు నామాన్ని వాళ్ళు ప్రార్థన చేస్తే, ప్రభు నీ వాక్యను పంపి బాగు చేయమంటే ఆ ప్రార్థన వెంటనే ఎంత ఫ్యాక్స్ మెసేజ్లోకి వెళ్ళిపోయి వెంటనే వస్తా. పాస్టర్ గారు ప్రార్థన కోరిక మీరు చేశారు. ఆ ప్రార్థన ప్రభు మాకు స్వస్థ ఇచ్చాడండి. ఎప్పుడు మీ ప్రార్థన అందుబాటులో మాకు ఉంటుందని సాక్ష్యాలు మనం విన్నాం. కనుక ప్రియమైన దేవుడు ఆయన వాక్కును పంపి బాగు చేసే దేవుడు, వాక్కునిచ్చే దేవుడు. ఆనాడు యేసుప్రభు శిష్యులు విద్య లేని పామరులు, వాళ్ళకి ఏం చేశారంటే వారికి వాక్ శక్తిని ఇచ్చాడు. దానికి స్తోత్రం తెలుద్దాం. వాళ్ళ భూమిని తలకిందలుగా చేశారట.
వారికి ఉన్న ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం తెలుద్దాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చేసిన కార్యాల్లో ఉంటే అయితే ఇవన్నిటికీ ఈ 5 ఆశీర్వాదాలకి కారణం ఏంటంటే, వినండి, దానికి స్తోత్రం తెలుద్దాం. 5 ఆశీర్వాదాలకి కారణం ఏంటంటే, బేస్మెంట్ ఏంటంటే 147వ కీర్తన 11వ వచనం చదవండి. 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు కలవారి యందు, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడే యెహోవా ఆనందించేవాడే ఉన్నాడు. నెంబర్ 1 ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగిన వారికి అట్లా బైబిల్ చెప్తుంది దేవుడిచ్చే ఆశీర్వాదాలు. మనకు కొంతమంది భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. బైబిల్ చెప్తుంది భయము భక్తి ఉండాలట. యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును. అందరు దానికి స్తోత్రం తెలియదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. దానికి స్తోత్రం తెలుద్దాం. నెంబర్ 1 మనకు ఆశీర్వాదాలు కావాలన్న వారు చేతులెత్తండి. నిన్ను కట్టువాడుగా, నిన్ను కట్టువాడు, నీ కుటుంబాలను కట్టువాడు, దానికి స్తోత్రం చెల్లిద్దాం. నీకు ఇల్లు కట్టువాడు, నీ పిల్లలను కట్టువాడు, దానికి స్తోత్రం. వివాహ వయసు వస్తే కుటుంబాలకు కట్టువాడు, దానికి స్తోత్రం చెల్లిద్దాం. మీ గాయాలను కట్టువాడు. 2వది నిన్ను కాపాడువాడు. 3వది మర్చిపోయారు మళ్ళీ, నిన్ను నీ పిల్లలను ఆశ్రదించేవాడు. 4వది సరిహద్దుల్లో సమాధానం కలిగించేవాడు. 5వది తృప్తిపరిచేవాడు, దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఇవన్నిటికీ 5 ఆశీర్వాదాలు కావాలంటే ఏంటి? దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. అందరూ ఆమెను చేద్దాం. 2వది దేవుడు ఎందు భయభక్తి కలిగి ఉండడానికి అర్థం ఏంటి తెలుసా? యెహోవా ఎందు భయభక్తి కలిగి ఉండుట, చెడుతనానికి దూరంగా ఉండుట. చెడుతనానికి దూరంగా ఉండితే యెహోవా ఎందు భయభక్తి కలిగి ఉండుట. భయభక్తులకు నిర్వచనం ఏంటంటే చెడుతనానికి దూరంగా ఉండాలి. ఆనాడు యోబు యెహోవా యందు అదేంటండి భయభక్తులు గల వాడిగా ఉన్నాడు. దానికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. ఊరన్న పట్టణంలో ఉన్నాడు. ఎవరన్నా అనగనగా ఊరన్న పట్టణంలో యోబు ఉన్నాడు. ఆయన దేవునిందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. నువ్వు దేవునిందు భయభక్తి కలిగి ఉంటే నీకు, నీ బిడ్డలకు, నీ కలిగిన దాని చుట్టూ ఆయన కంచి వేశాడు. తెలుసా? అపవాది వచ్చాడు, ఊసిపోకుండా అడుగుతుంటాం కదా, ఎక్కడి నుంచి వచ్చామంటే భూమి మీద ఇటు అటు తిరుగుతున్నా. అర్థమైందా? అయితే నా భక్తుని చూసావంటే నువ్వు ఆయన చుట్టూ కంచి వేసావు కదా అన్నాడు. ఆ కంచె ఎక్కడండి? ప్రార్థన అనే కంచె. ఉదయాన్నే తెల్లవారు 4 నుంచి 7 గంటల వరకు మీరు చేసే ప్రార్థన మీ చుట్టూ కంచిగా ఉంది. తెలుసా? ఉందా లేదా? హల్లెలూయా. మీ పిల్లల చుట్టూ కంచె, మీ పిల్లలు ఎక్కడున్నా కంచె ఉంది, కాపుదల ఉంది. దేవుడు భయభక్తి గలడి వారు చుట్టూ ఆయన ఏంటంటే దూత కావలి ఉంటాడు. ఆనాడు యోబు చుట్టూ కంచి వేసిన దేవుడు నీ చుట్టూ కంచి వేస్తాడు, నీ పిల్లల చుట్టూ కంచి వేస్తాడు, నీ కలిగిన దాని చుట్టూ కంచి వేస్తాడు. ఒకటి ఆశీర్వాదానికి కారణం దేవుని భయభక్తి కలిగి ఉండాలి. 2వదిగా 147 కీర్తన 9వ వచనం చదవండి. 9 పశువులకు అరచి పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చాడు. కాకులు ఏం చేస్తారు? కావమంటే శ్రీకాకుళం కాకులు, విశాఖపట్నం కాకులు తెలుసా? కృప కృప కృప. మనం కావు అంటే కావు అంటున్నాను అనుకుంటాం. అదే కృప కృప అంటుందంటే కృప కృప అని అంటే. మనం శ్రీకాకుళంలో శ్రీ తీస్తేయడం కాకులు, శ్రీ తీస్తేయడం అవుతుందండి కాకులు. కాకులు ఏం చేస్తుంది? మరపడితే. కాకులకి ఏమైనా ఉద్యోగం ఉందండి? ఉందా? ఇల్లు ఉన్నాయా? ఏమి కూడా ఉండదు. తెల్లసరిగా ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో తెలిసాలకి రేషన్ కార్డు ఉందా? ఆధార్ కార్డు ఉందా? అర్థమైందండి. వాలంటీర్ ఉన్నాడా దానికి? ఏమి లేడు. అరచి పిల్ల కాకులకి ఆయన ఏం చేస్తుంది? ఆహారం ఇచ్చేవాడు. దానికి స్తోత్రం. పశువులకి ఆహారం ఇచ్చేవాడు అంటే అక్కడ అర్థం ఏంటి తెలుసా? ప్రార్థన చేయవారికి ఆయన సహాయం చేయవాడు. దానికి స్తోత్రం తెలియదు. కరోనాలో కూడా హల్లెలూయా పని లేనప్పుడు
జీతం లేనప్పుడు అర్థమైందండి. మీరు పెట్టిన మర ప్రతి ఇల్లు కూడా మందిరం అయిపోయింది. ప్రతి పిల్ల కూడా ప్రార్థన చేసింది. దేవుడు ఆ ప్రార్థన వినాడు, చేతి నిండా పండించాడు. ఎవరికి? మన రమణ గారికి. వాళ్ళ పిల్లలు చేసిన ప్రార్థన అనుకుంటుంది నేను. తన సత్యమణి గారు చేసిన ప్రార్థన, సుచిత్ర గారు. హల్లెలూయా. అయ్యా మా నాన్నకి పని ఇవ్వకపోతే మాకు భోజనం ఎలా వస్తుందని ఆ చిన్నపిల్లలు చేసే ప్రార్థన దేవుడు ఉన్నాడు. దేనికి స్తోత్రం. అప్పుడు దినాల్లో చాలామంది ఏం చేశారు సార్, బండిలో సెల పెట్టి మెసేజ్ పెట్టి నేనే వెళ్ళిపోతున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆత్మహత్య చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక కుటుంబం ఉంది, అంత ఇబ్బందుల్లో పడ్డారు. అయితే దేవుడు అద్భుతకరంగా నువ్వు మొరపెట్టావు కాబట్టి దేవుడు మొర విన్నాడు, నీకు ఆహారం పెట్టాడు, తృప్తిపరిచాడు. దేవుని భయభక్తి గల వారి పట్ల ఆయన దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, దేవునికి స్తోత్రం. రెండవది, ఆయనకి మొరపెట్టే వారు అందరికీ కూడా ఆయన ఆహారం ఇచ్చేవాడు, అవసరం తీర్చే దేవుడు. అందరూ దానికి స్తోత్రం. తెలియదు, ఇల్లు కావాల్సిన ఇల్లు ఇచ్చాడు, పెళ్ళి కావాల్సిన పెళ్లి చేశాడు. అర్థమైందండి. చర్చ లేని వరకు చర్చ ఇచ్చాడు. ఎప్పుడు కరోనాలోనే. అందరికి దేవునికి స్తోత్రం. తెలియదు అంటే రెండవది ఏ కుటుంబం, మొట్టమొదటి ఏ కుటుంబంగా ఉండాలి? దేవుని భయభక్తి కలిగిన కుటుంబంగా ఉండాలి. రెండవది ప్రార్థించే కుటుంబంగా ఉండాలి. దానికి స్తోత్రం. 11 వచ్చి మళ్ళీ చదువు. 147 భయభక్తులు కలవారి యందు తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు. ఆనందించేవాడు. కృప మన రక్షణ కారణం ఏంటండి? విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పడ్డాం. కృప అన్నది ఉచితంగా రక్షించబడ్డాం. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని కృపామయుడు, ఆయన వాక్యం కృపావాక్యం. ఆయన కొరకు కనిపెట్టి వారి యందు బైబిల్ చెప్తుంది, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించేవాడినే ఉన్నాడు. దేవునికి స్తోత్రం తెలియదు. హల్లెలూయా. దేవుడి మీద ఆధారపడిన వాడు. ఆధార్ కార్డు కాదండి, ఆధార్ కార్డు మీద ఆధారపడడం కాదు. యెహోవా నాకు ఆధారం. నేను పండుకుంటాను, నిద్రపోతాను, మళ్ళా మేలుకుంటాను. అన్నీ ఉన్నవాడికి నిద్ర రాదు. మన ఒక ఆమెకి రమ్మంటే రావడం లేదు. ఒకసారి వస్తామంటే నేనే వెళ్ళాను తీసుకురాలి. పాస్టర్ గారు మీకు తెలుసు కదా, నేను రాలేను. కారణం ఏంటంటే ఆమె దగ్గర ఉన్నది భద్రంగా ఉండాలంటే అక్కడ కాపలా ఉంటుంది. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడే ఉంటుంది. ఏమి లేనాడు అర్థమైందని గేదె మీద కూడా పడుకుని పోతున్నాడు. అర్థమైందండి. ప్రియమైన దేవుని బట్టి దేనికి ఇస్తాను. దేవుని అంటే కృప అర్హత లేని మనల్ని అర్హులుగా చేసేది. దానికి స్తోత్రం. దేవుని కృప కొరకు కనిపెట్టి వాని యందు యెహోవా ఆనందించేవాడిని ఉన్నాడు. అందరూ ఆమె చెప్దాం. నువ్వు దేవుని కృప కొరకు కనబడుతున్నావా? దేవుని కృప యందు నువ్వు ఆనందిస్తున్నావా? ఆనందించేవాడిగా ఉండాలి. దేనికి స్తోత్రం. అదే మాట 9వ వచనం చదువుతాం. 147 వచనం 10వ వచనం చదవండి. 10వ వచనం. గుర్రముల బలమునందు చాలా మంది గుర్రముల బలమునందు ఆయన సంతోషించాడు. నరుల కాలు సత్తు ఆయన ఆనందించాడు. ఎవరు ఎంత ఆనందిస్తాడట? దేవుని కృప కొరకు కనిపెట్టి వారి ఎంత ఆనందించేవాడు అంటాడు. చాలామంది వారి కాళ్ళు సత్తువ మీద ఆనందిస్తారు, కొంతమంది గుర్రాల బలం ఎందు ఆనందిస్తారు. మనమైతే దేవుని కృప ఎందు ఆనందిస్తున్నాం. అందరూ ఆమె చెప్పండి. ఇమ్మానుయేలు సంగమా, మన బ్యాక్గ్రౌండ్ ఏదండి? ఆయన కృప కొరకు కనిపెట్టి వారి ఎందు. మన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆయన భయభక్తి గల వారి ఎందు. హల్లెలూయా. మనం కూడా కాకిలా కావమని ప్రార్థన చేస్తున్నందుకు దేనికి స్తోత్రం తెలియదు. పాస్టర్ మీరు 3 గంటలకి లేచిపోతారు, అప్పుడప్పుడు 2 గంటలకి, మధ్యాహ్నం వేళ కూడా ఒకసారి లేచిపోయి వెంట తెల్లవారు ప్రార్థన అనుకుని అలా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయడానికి ప్రార్థన బృందం కూడా లేచిపోతున్నారు. ఆమె చేసరికి రాజకుమారి గారు ఉంటున్నారు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. అందరూ కూడా కాకినాడ అయితే, యూకే అయితే, అన్ని స్థలాల నుంచి కూడా ఏం చేస్తున్నారు? ఆన్లైన్లో ప్రార్థనలో పాల్పొందుతున్నారు. దానికి స్తోత్రం చెల్లిద్దాం.
ఆయన అంటే మొర్రపెట్టి వారి యందు, తన యందు భయభక్తి గల వారి యందు. మూడవది ఆయన కృప కొరకు కనిపెట్టి వాని యందు ఆయన ఆనందించేవాడిగా ఉన్నాడు. అంటే ఏ కుటుంబం ఉండాలి? దేవుని భయభక్తి గల వారి కుటుంబంగా ఉండాలి. రెండవది ఆయనకి ప్రార్థించే కుటుంబంగా ఉండాలి. మూడవది దేవుని కృప కొరకు కనిపెట్టే కుటుంబంగా ఆయన యందు ఆనందించేవారిగా ఉండాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. కృప కొరకు కనిపెట్టేవాడు ఏంటంటే, అంటే మనం కృప కొరకు కనపడితే దేవుడు అట మన యందు ఆనందిస్తాడట. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ఆ రకంగా ప్రభు మనల్ని సహాయము చేయనుగాక. 5 ఆశీర్వాదాలు మనకు కావాలంటే మనం ఎలా ఉండాలి? 3 కండిషన్లు ఉండాలి. ఆశీర్వాదాలు కావాలి కానీ షరతులు ఉన్నాయి. దేవుని భయభక్తులు కలిగి ఉండు. రెండవది ఆయనకి మొరపెట్టి వారందరికీ. మూడవది ఆయన కృప కొరకు కొంతమంది కనిపెట్టండి. అడిగినవంటే అయిపోలే, అనగానే పెళ్ళి అయిపోవాలంటే అయిపోతుందా? అర్థమైందండి. మనం రేట్ చేస్తే ఎంత మన పరిస్థితి తెలిసి, మన పట్టణ ప్రజల పరిస్థితి ఏంటి తెలుసా? ఉడికినంతవరకు ఉండరు, పచ్చిది తినరు, ఉడికినంతగా ఉండరు. కనిపెట్టాలండి. ప్రార్థన చేస్తాం, కనిపెట్టాలి. కానీ కనపడదాం. దానికి స్తోత్రం. దేవుని కృప కొరకు కనపడదు, దేవునికి మర్రపడదు. కాకుల్లాగా కావు 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 అన్నట్టుగా. అదే మీరు కేకలేయండి. కరోనాలో కేకలేసినట్టుగా, కరోనాలో ప్రార్థన చేసినట్టుగా మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వాదాలు పడిపోతుంటే అలాగా. అందరూ హల్లెలూయా. దానికి స్తోత్రం తెలియద్దా? ఆయన భయభక్తులు కలిగి ఉందాం. భక్తి ఒకటి చాలదు, భయం కూడా కలిగి ఉందాం. దానికి స్తోత్రం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి ఉపదేశాన్ని దీవించకాక. అందరు తల్ల వంచండి, కళ్ళు మూసుకుందాం. అందరు తల్ల వంచండి. ప్రభువా, విన్న వాక్యాన్ని బట్టి 2 చేతులు పెట్టి పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. 2 చేతులు పైకెత్తుదాం. హల్లెలూయా. ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇల్లు లేని వారికి ఇల్లును దయచేయనుగాక. ఇల్లు కట్టువాడు, కుటుంబాలను కట్టేవాడు, నీ గాయాలను కట్టేవాడు. హల్లెలూయా. నిన్ను కాపాడేవాడు. నీ మధ్య నీ పిల్లల్ని ఆశీర్వదించేవాడు. నీ కళ్ళ ఎదుటే పిల్లల ఆశీర్వాదాన్ని చూస్తావు, తింటావు, అనుభవిస్తావు. నీ సరిహద్దుల్లో సమాధానాన్ని చూస్తావు. నీకు తృప్తి లేని జీవితం ఒకప్పుడు ఉండేది. సంతృప్తి లేని నా జీవితానికి సమృద్ధినిచ్చావు అని మీరు ఆరాధన చేయగలరు. హల్లెలూయా. మనకి ఈ సమయం ఉంది. ప్రభా, నేను భయభక్తి కలిగి కుటుంబంగా ఉంటాను తండ్రి. నీకు భయపడతాను. రెండవదిగా నేను ప్రార్థిస్తాను, ప్రార్థించే కుటుంబంగా ఉంటాను. మూడవదిగా నీ కృప కొరకు కనపడతాను తండ్రి అని ఒక తీర్మానం చేసుకోండి. ఈ వాక్యం ఫలింపు కొరకు ప్రార్థన చేయాలి. సుధాకర్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభించారు, మనం చేస్తున్నాం. ప్రయత్నిలా అందరూ ఏకీభించండి. పరిశుద్ధుడైన మహా కృపామయుడ సర్వాధికారైన యెహోవా దేవా, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన తండ్రి, ఈ ఆదివారం రోజున మేమందరము తండ్రి కూడి ఉన్నాం ప్రభా. కూడి ఉన్న మాకు మీ యొక్క వాక్యం వినిపించినందుకు మీకు స్తోత్రములు తండ్రి. నాయనా, మీ దాసుడు కాదు కానీ మీరు మాతో నాయన ప్రత్యక్షంగా మాట్లాడేందుకు స్తోత్రములు తండ్రి. నాయనా, మీ దాసుడును మీరు వాడుకున్న విధానం బట్టి మీకు స్తోత్రములు ప్రభా. మీ దాసుడి గొంతుకుని మీరు వాడినందుకు స్తోత్రం ప్రభా. మీ దాసుడి ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు ప్రభా. మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదం బట్టి మీకు స్తోత్రం ప్రభా. మీరు మాకు ఎటువంటి ఆశీర్వాదములు ఇస్తున్నారో వివరించినందుకు మీకు స్తోత్రం ప్రభా. మేము ఏ విధంగా కృతజ్ఞత కలిగి జీవించాలో మాకు తెలియజేసినందుకు స్తోత్రం ప్రభా. మా కుటుంబాలు ఎలాగ ఉండాలో తెలియజేసినందుకు స్తోత్రాలు ప్రభా. నైనా మాకు ఎక్కడెక్కడ మీరు మేలు చేస్తున్నారో తెలియజేసినందుకు స్తోత్రాలు ప్రభా. మా కుటుంబాల్లో మీరు మాకు ఎక్కడ మేలు చేస్తున్నారో మాతో మాట్లాడేందుకు మీకు స్తోత్రం ప్రభా.
మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం ప్రభా. మరి ఒకసారి మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రభా. నాయన తండ్రి, ఈ వాక్యం మేము మర్చిపోకుండా ప్రతి దినము అనుదినం కూడా గుర్తుకు తెచ్చుకొని ఆ వాక్య ప్రకారం జీవించలేకుండా మాకు సహాయం చేయండి నాయన తండ్రి. మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా మేము ఉండేలాగా మాకు సహాయం చేయండి. మీ కృప కొరకు కనిపెట్టే వారముగా మేము ఉండేలాగా మాకు సహాయం చేయండి నాయన. మీకు ఇష్టము కలిగిన జనముగా మేము ఉండుటకు మాకు సహాయం చేయండి. దయామయుడ మాకు సహాయం చేయండి. కృపామయుడ మాకు సహాయం చేయండి. మాతో మాట్లాడిన స్తోత్రం తండ్రి, మాతో మాట్లాడిన స్తోత్రం తండ్రి. మీ ప్రియకుమారుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. చక్కని వాక్యం అందించిన దైవ సేవకులకు చప్పట్లు కొడుతూ అభినందనలు తెలియజేద్దాం. అదేవిధంగా కొన్ని ప్రకటనలు తెలియజేస్తున్నాను. మంగళవారం ఉదయం 10 గంటలకి ఇదే స్థలంలో స్త్రీల కూడిక ఉంటుంది. సాయంత్రం 6 గంటల పురుషుల కూడిక ఉంటుంది. ఉమెన్స్ ఫెలోషిప్, మెన్స్ ఫెలోషిప్ వారు తప్పనిసరిగా పాలు పొందవలసింది మనం చేస్తున్నాం. బుధవారం సాయంత్రం 6 గంటలకి పాలిటెక్నిక్ కాలేజ్ ఎదురుగా ఉంటున్న నూతనంగా గృహంలో దిగిన రాధా గారు వారి ఇంటి దగ్గర ప్రార్థన ఉంటుంది. ప్రార్థనకు అందరికీ ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకి ఇదే స్థలంలో యథావిధిగా ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన ఉంటుంది. అదేవిధంగా అక్టోబర్ 2వ తారీఖున బుధవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు 11 నుంచి 40 సంవత్సరాల వరకు ప్రత్యేకమైన యవనస్తుల కూడిక రీసెట్ యూత్ కాన్ఫరెన్స్ వరుసగా 4వ సంవత్సరం జరిగించడం జరుగుతుంది. దానికి దైవ సేవకులు పాస్టర్ వినోద్ కుమార్ గారు, అదేవిధంగా పాస్టర్ బెంజమిన్ జాన్సన్ గారు విశాఖపట్నం నుంచి రాబోతున్నారు. దాని నిమిత్తం ప్రార్థన చేయండి. యవనస్తులు వారి పాకెట్ మనీతో ఇది జరిగిస్తున్నారు. వారికి సహకరించండి. మీ వంతు సహాయం వారికి అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తుంది. కానుకల కొరకైన సమయం ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా కానుకలు అర్పించవలసింది మనం చేస్తున్నాం. వచ్చిన పాట నీ దయలో నీ కృపలో పాట పాడుతుంది మనం పడతాం. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలం, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతం, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలం, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతం. కష్టకాలం దుఃఖ సమయం మనం వేధించినప్పటికీ, ప్రాణహితులు మనం విడిచి వెలిగి చూసినప్పటికీ, మన దేవుడు ఓదార్పు మన చెంత ఉన్న దేవుడు, మన కన్నీరు ఆయన కవిలో రాసి ఉంచిన దేవుడు. అద్భుతమైన ప్రేమ ఏ రీతి పాడం మనం ఆయన మార్గము, ఆయన మన జీవము, ఆయన మన గమ్యము, ఆయన మన సర్వము. మన మనసు తీరా ఆయన పాడి పొగుడుదామని ఒక చరణం పాడి దేవుడు మనం పడతాం. తప్పకొచ్చి దేవుడు మనం పడతాం. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా, ఓదార్పు
ఉంచినావు, ఓ దార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవిలలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయ్యా, నీవే నా మార్గము, నీవే నా జీవము, నీవే నా గమ్యము, నీవే నా సర్వము, నా మనసు తీయ నిన్ను పాడి పొగడెద దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలం. మరొకసారి నాతో కలిసి నీ దయలో, నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. ఏ యోగ్యత లేని నీ ఎడ నా ఎడ కృప చూపిస్తున్న దేవుడు, వట్టి పాత్రను మహిమతో నింపుకొని మార్గం చూపిస్తున్న దేవుడు. నిజమే కదా, కొన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాల ముందు నీవు ఏంటి, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకొని మనం ఆయన వట్టి పాత్రను మహిమతో నింపి నడిపిస్తున్న దేవుడు. ఆయన చిత్తం మన ఎందుకు నెరవేర్చడానికి, ఆయన సేవ శ్వాస కడవరకు నిలవడానికి మనం అందరం సిద్ధపడదాం. ఆత్మతో శక్తితో తోడుగా నీడుగా ఉన్న దేవుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం. ఏ యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గముని వైతివి. ఏ యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గముని వైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాస కడవరకు నిలవాలని, నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాస కడవరకు నిలవాలని. నామది నిండెను ఆశతో నే పాడేదా స్తుతి గీతం. నీవే నా తోడుగా, నీవే నా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా, నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలం, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతం. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతం. అందరూ లేచి నిలబడదాం, అందరం కలిసి చివరిగా మన మొదటి సుచిత్ర గారు చిన్న ప్రార్థన చేస్తారు. జరగనున్న రీసెట్ యూత్ కాన్ఫరెన్స్ నిమిత్తం, అదేవిధంగా ఈ వారం అంతా దేవుడు తన కాపుదలతో నింపి నడిపించులాగున, ఇంకా రీసెట్కి అవసరమైన ఆర్థిక వనరులు కూడా దేవుడు సమకూర్చులాగున ప్రార్థన చేస్తారు. అనేక మంది యవనస్తులు అందులోని మారు మనసు పొంది రక్షణ పొందుకోవాలి, బాప్తిసం పొందుకోవాలి. అదే దాని గురి కనుక ప్రార్థించండి. అదేవిధంగా మన సంఘ అవసరాలు కూడా దేవుడు తీర్చులాగున ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్న అందరూ ఏకీభవిద్దాం. ఈ కూడికను దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించిన విధానం బట్టి 2 చేతుల ఆకాశం వైపు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, స్తోత్రములు, హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం స్తుతి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా.
నీ వాక్య ప్రకారం తండ్రి ఈ సమయమందు నీ సంకల్పం చొప్పున ప్రతి బిడ్డలము తండ్రి నీ సన్నిధిలో చేర్చడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. వాక్యం ద్వారా మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మా కుటుంబాలను బట్టి మేము ఎలాగ బ్రతకాలో తండ్రి నీకు అందు భయభక్తులు కలిగి జీవించే ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. నీ కృపను బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రములు. మంచివాడవు, ప్రేమించే దేవుడవు నాయన, నీకు స్తోత్రములు ప్రభా. అనుక్షణము ప్రభా మా పక్షమున ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. ఈ కూడికినంతటిని మీరు దీవించారు, ఆశీర్వదించారు, మీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయం జరిగిన ప్రార్థన ఆరాధనలో కూడా మీరు కాపుదలు ఉంచారు, మీకు స్తోత్రములు. ప్రతి విషయంలో కూడా మా ప్రార్థనలు ఆలకిస్తున్న ప్రభా. ఇమ్మానుయేల్ సంఘము చేస్తున్న ప్రార్థన, దైవజనుల కుటుంబం చేస్తున్న ప్రార్థన, ప్రతి ప్రార్థనలు నువ్వు ఆలకిస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. ప్రతి ఒక్కరి హృదయాలు మీరు తృప్తిపరుస్తున్నారు, మీకు వందనాలు ప్రభా. అనేక కార్యాలు ప్రభా ఇమ్మానుయేల్ సంఘంలో మీరు చేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే యూత్ ప్రభా మీటింగ్ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. రీసెంట్ 4th ప్రభా ఇది ఒక మీటింగ్ చక్కగా జరగడానికి ప్రభా మీరు సహాయం చేయండి. మీ సహాయము లేకపోతే మేము ఏదియు ప్రభా చేయలేం తండ్రి. కాబట్టి మీ కృపను బట్టి ప్రభా ఒక కార్యక్రమం చక్కగా జరగడానికి సహాయం చేయండి. దానికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతలు మీరు తీర్చండి ప్రభా. ఇంకా ఇవ్వడానికి ప్రతి ఒక్క ప్రభా చేతుల్లో మీరు బలపరచండి నాయన, నీకు స్తోత్రములు. అనేక బిడ్డలు ఇంకా మారు మనసు పొందడానికి, రక్షణలోకి రావడానికి యవనస్తులు ముఖ్యంగా తండ్రి నీ స్వాధీనంలో ఉంచబడడానికి సహాయం చేయండి ప్రభు. నీకు స్తోత్రములు ప్రభా. ఇది 4వది జరుగుతుండగా 3 కూడా చక్కగా జరిగించారు. 3 సంవత్సరాలు కూడా ప్రభా. ఈ 4వ సంవత్సరం కూడా మీరు చక్కగా ఘనంగా జరిగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వారమంతా జరుగుతున్న ప్రతి కూటలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. దైవజనుల కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఇంకా ఆరోగ్యంతోనూ బలము శక్తితోనూ ఇంకా ప్రభా ముందుకు కొనసాగడానికి మీరు కృప చూపించండి. ఇమ్మానుయేల్ సంఘంలో ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించండి. ఎవరు ఏ అవసరతలతో దుఃఖంతో ఈ స్థలంలో ఉన్నారో నాకైతే తెలియదు. ప్రతి ఒక్క అవసరతను తీర్చే దేవుడవి నాయన, హృదయాలు తృప్తిపరిచే దేవుడవి నాయన, మంచి గోధుమలతో మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. ఈ ప్రార్థన అంతా మీకే సమర్పిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడిన మనకును ప్రభువును ప్రేమించే సకల ప్రజలకును జగన్ ఉన్న రీసెట్ యూత్ కాన్ఫరెన్స్కును సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.